మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏ బస్సులు అవైలబిలిటీలో ఉంటాయి, ఏ బస్సులు తమ ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతుందని అంటే కనుక ఖచ్చితంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, 5 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి లోబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే మీరు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది. అలాగే అంతర్రాష్ట్ర సర్వీసులు ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ, మరోవైపు అనంతపురం, బెంగళూరు, మరోవైపు తిరుపతి, బెంగళూరు, తిరుపతి, చెన్నై, ఇటువంటి అంతర్రాష్ట్ర సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి వాటిపైన డిసిషన్స్ మాత్రం మంత్రివర్గానికి వదిలేసింది ప్రభుత్వం. సో వాళ్ళు ఏం డిసిషన్ అనేది ఇప్పటివరకు తెలియరాలేదు. సో అదైతే సందిగ్ధం. మరోవైపు తిరుమల, తిరుపతికి సంబంధించి ఏవైతే ఆ ఘాట్ రోడ్లో ఈ యొక్క సర్వీసులు ఉంటాయో, ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు, అవి మీకు ఫ్రీ కానే కాదు. ఖచ్చితంగా మీరు ఇదివరకు ఇట్లాగే డబ్బులు వెచ్చించి వెళ్లాల్సిందే, తిరిగి రావాల్సిందే, కొండపై నుంచి కిందకి, కింద నుంచి పైకి. సో ఆ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు మాత్రం తిరుమల నుంచి తిరుపతికి ఉండవని ప్రభుత్వమే కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్.